Hi friends, let us learn about consolidated fund, contingency fund and public accounts. Consolidated fund వచ్చి ఆర్టికల్ 266(1) ప్రకారం గవర్నమెంట్ యొక్క రెవెన్యూస్ అన్నీ ఇందులోకి వెళ్తాయి. గవర్నమెంట్ ఏ ఎక్స్పెండిచర్ చేయాలన్న కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచే తీసి చేస్తుంది. అండ్ దీన్ని వాడడానికి గవర్నమెంట్కి పార్లమెంట్ యొక్క ఆథరైజేషన్ అవసరం లేదు. అండ్ కంటింజెన్సీ ఫండ్ వచ్చేసి కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1950 ప్రకారం దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ గవర్నమెంట్ అనుకోని అత్యవసర పరిస్థితుల్లో ఈ యొక్క ఫండ్ యూజ్ చేస్తుంది. దీనికి ముందుగా పార్లమెంట్ యొక్క ఆథరైజేషన్ అవసరం లేదు ఇది వాడడానికి, కానీ పోస్ట్గా తర్వాత దీని ఆథరైజేషన్ అనేది తీసుకోవచ్చు. నా పబ్లిక్ అకౌంట్స్, ఈ పబ్లిక్ అకౌంట్స్లో ఏముంటుంది అంటే గవర్నమెంట్ అమౌంట్ అయినా అది గవర్నమెంట్ ఎప్పటికైనా తిరిగి ఇచ్చేయాల్సిన అమౌంట్ అంతా ఇందులో ఉంటుంది. అంటే స్మాల్ సేవింగ్ ఫండ్స్ అండ్ డిఫెన్స్ ఫండ్ ఇలాంటివన్నీ ఇందులో ఉంటాయి. ఈ పబ్లిక్ అకౌంట్ ఫండ్ని వాడడానికి గవర్నమెంట్కి ఎటువంటి ఆథరైజేషన్ కూడా అవసరం లేదు. ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.